Hello friends, today we are going to discuss about the good book, The Art of Letting Go, written by Nick Trenton. This is a famous book for famous book. ఈ బుక్లో మొత్తము 5 చాప్టర్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో. ఈ ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో అంటే మన మనసులో ఉండే నెగిటివ్ ఆలోచనల్ని, నెగిటివ్ థింగ్స్ని ఎలా బయటికి పంపించాలి, ఆ నెగిటివ్ చైన్ ఎలా బ్రేక్ చేయాలి అనేది ఈ చాప్టర్లో ఆథరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డైకోటమీ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ నాన్ జడ్జిబుల్ థింకింగ్. ఇప్పుడు మనము ఏదైనా పని చేసినప్పుడు మన మనసులో ఒక ఆలోచన వచ్చినప్పుడు మనము జడ్జిమెంట్ చేసుకోకూడదు. జడ్జిమెంట్ చేసుకుంటే అంటే ఇది మంచి ఇది చెడ్డు ఇట్లా మనం ఊహించుకుంటే మనకి బ్రెయిన్ డంపింగ్ పెరిగే అవకాశము ఉంటుందని చక్కగా వివరించడం జరిగింది. నెక్స్ట్, బ్రేకింగ్ ది చైన్స్ ఆఫ్ నెగిటివిటీ. సెకండ్ చాప్టర్లో బ్రేకింగ్ ది చైన్స్ ఆఫ్ ది నెగిటివిటీ అనే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే నెగిటివ్ చైన్ని ఏ విధంగా బ్రేక్ చేయాలి. లెట్టింగ్ గో ఆఫ్ ఇన్నర్ క్రిటిక్స్. ప్రతి ఒక్కరి మనసులో ఇన్నర్ క్రిటిక్ అనేది క్రియేట్ అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు మనం ఒక ఉదాహరణకి మనం ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాము అని అనుకోండి. అప్పుడు మనకేమనిపిస్తుంది, నేను ఇంక పనికిరాను, నేను ఫెయిల్ అవుతాను. ఆ ఇన్నర్ క్రిటిక్ని మనము బ్రేక్ చేయాలంటే దానికి పాజిటివ్ సజెషను ఇవ్వాలి. నేను ఇప్పుడు పనికిరాను కదా, ఏమో ఇంకోసారి పనికి వస్తానేమో అని అనుకొని పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకుంటే దాన్ని మనం బ్రేక్ చేయవచ్చని ఈ ఆథరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్, థర్డ్ మూడో భాగంలో గ్రోత్ మైండ్ సెట్ అని దీన్ని విపులంగా వివరించడం జరిగింది. గ్రోత్ మైండ్ సెట్ ఎలా అభివృద్ధి చెందుతుందనేది దీన్ని ఈ చాప్టర్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ముఖ్యంగా బ్రెయిన్ డంపింగ్. మన బ్రెయిన్లో ఏదేదో డంపింగ్ ఎక్కువ ఇప్పుడు మనం ఎట్లా డంపింగ్ యార్డ్లో ఏ విధంగా మనం చెత్తను తీసేసి తగలబెట్టేస్తామో ఆ విధంగా ఈ బ్రెయిన్ డంపింగ్ని కూడా ఎలా ఉపయోగించుకోవాలి, మన మైండ్లో ఉండే బ్రెయిన్ డంపింగ్ని ఎలా తీసేయాలి అనే దీంట్లో చక్కగా వివరించడం జరిగింది. నెక్స్ట్, సైకలాజికల్ స్ట్రాటజీస్. నెగిటివ్ సెల్ఫ్ స్క్రిప్ట్స్. నెగిటివ్ సెల్ఫ్ స్క్రిప్ట్స్ని ఏ విధంగా చైన్ తగ్గొట్టాలి, దాన్ని ఏ విధంగా నిర్మూలించాలి అనేది కూడా చక్కగా వివరించడం జరిగింది. నెక్స్ట్, ఫైనల్లీ ఫిఫ్త్ చాప్టర్లో టాక్సిక్ పీపుల్ని ఏ విధంగా అవాయిడ్ చేయాలి. కొందరు మనుషులు మనకి పైన బాగానే కనపడుతూ ఉంటారు, కానీ వాళ్ళ మనసులో వాళ్ళ బిహేవింగ్లో మనం అంచనా వేసుకొని ఆ టాక్సిక్ పీపుల్ అంటే విషపూరితంగా ఉన్న మనుషుల్ని మనము ఐడెంటిఫై చేసి వాళ్ళని దూరం పెట్టి వాళ్ళతో మనం మాట్లాడడం కూడా తగ్గించుకొని వాళ్ళని కట్ చేసుకొని దూరంగా వెళ్ళిపోవడమే మంచిదని చెప్పడం జరిగింది. ఫైనల్గా ఈ బుక్ నేను 2-3 సార్లు చదవడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ బుక్ మనకి మన మనసులో ఉండే చెడు ఆలోచనలు కానీ నెగిటివ్ థాట్స్ కానీ పారదోలి పాజిటివ్గా ఉండి మంచి అభివృద్ధి చెందడానికి మనకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.